శుభోదయం అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ థర్స్డే వ్లాగ్ అనమాట. ఇది మేము మెస్ చూపిస్తున్నా. ఇటుపక్క ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ టేబుల్స్ ఉంటాయి. చైర్స్ కూడా నేను ఎప్పుడూ చూడలేదనమాట. ఇవి భలే ఉన్నాయి, అంటే ఆటోమేటిక్గా క్లోజ్ చేయొచ్చు, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదనమాట. పైనే ఉంటుంది, కిందంతా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా అనిపించింది. సో ఎవరైనా ఇంట్లో డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే ఇలా సెట్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటా. సో కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయొచ్చు. నాకు ఈ చైర్స్ కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట. చైర్స్ కాదు స్టూల్స్. సో అయిపోయింది. ఐ థింక్ లంచ్ కాదు, సారీ, స్నాక్స్ అయిపోయాయి. ఎందుకంటే కాఫీ టీ తాగుతున్నాం కాబట్టి. బ్రేక్ఫాస్ట్ కాదు అది, నాకు తెలిసి స్నాక్స్ టైమే అనమాట. ఇక్కడ మా ఫోల్డర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి నేను అలా అనుకుంటున్నాను. సో తినేసి అందరం ఇంకా ప్లేట్స్ అన్నీ ఇటుపక్క వెళ్ళొచ్చు, అటుపక్క వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. మేము ఇటు ఎంట్రన్స్ పెట్టుకున్నాము, ఈ టేబుల్లో కూర్చుంటున్నాం కాబట్టి. సో అలా వెళ్తే కనుక అక్కడ ఎంట్రన్స్ అనమాట. అది ఇంకొక ఎంట్రన్స్. అది పైన ఫస్ట్ ఫ్లోర్లో బాయ్స్ ఉంటారనమాట. ఇది విషయము. ఇది ఒక ఎంట్రన్స్. నెక్స్ట్ ఇది బయటికి ఎగ్జిట్ అనమాట. అక్కడ కార్నర్లో కనిపిస్తున్నారు కదండి, కొంతమంది ఇంకా తింటూ ఉన్నారు స్నాక్స్. సో ట్రిపుల్ ఐటీ రాయచూరులో ఫుడ్ ఎలా ఉంటుంది, స్నాక్స్ ఎలా పెడతారు ఏంటి అనేది అసలు భయమే లేదండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో అక్కడ నా రూమ్మేట్ నన్ను వదిలేసి వెళ్తుంది, ఇప్పుడు వచ్చేటట్లేదని. ఇది వచ్చేసి ఐ థింక్ డిన్నర్ అనమాట. ఆ రోజు రాత్రి డిన్నర్ టైం ఇది. డిన్నర్కి ఇది పెట్టారు, ఒక పూరి ఇచ్చారు, 2 పూరీలు కూడా పెడతారు. కాకపోతే సమోసా ఇట్లాంటివి ఉంటాయి కదా స్పెషల్స్, అవి కష్టం అనమాట. ఒకసారి సమోసాలు అయితే ఒక్కొక్కటి అని చెప్పారు. కాకపోతే మళ్ళీ తిని ఉంది కదండి, వెళ్ళి తీసుకొచ్చిందనమాట. అడిగి ఇవ్వండి, ఇద్దరం షేర్ చేసుకుంటాం అన్నట్టుగా తెప్పించిందనమాట. సో తిన్నాం కదా, తిన్న తర్వాత నైట్ డిన్నర్ తిన్న తర్వాత వాకింగ్ అనమాట. ఇది ఎప్పటికప్పుడు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం బెస్ట్. ఏ రోజు కావాలిస్తే ఇంకా బెస్ట్. కాకపోతే ఇచ్చి స్కెడ్యూల్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే అంత టైం స్పెండ్ చేయలేము కాబట్టి ఇలా అనమాట. సో ఇది చూడండి, ఫిల్టరే లేకుండా మా ఫేసులు. ఫిల్టర్ వద్దంటే తను ఫిల్టర్ లేకుండా పెట్టు అంటుంది అనమాట. సో ఏ ఫిల్టర్ లేకుండా మా ఫేసెస్ ఇలా ఉన్నాయన్నమాట. వాకింగ్ చేస్తూ ఉన్నాము. చాలామంది వాకింగ్ చేస్తుంటారు, భయం లేదు. కాకపోతే కొంచెం స్నేక్స్ అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో అది సంగతి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం షూట్ మర్చిపోతూ ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి లంచ్ మెన్ అనమాట. చూడండి ఎంత బాగుంటుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏమో అదృష్టం అనిపిస్తుంది. సో ఇదిగోండి, ఇంత విశాలంగా, ఇంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ట్రిపుల్ ఐటీ రాయచూరు అనిపించింది. సో క్యాంపస్ని మిస్ అవుతామేమో మళ్ళీ ఇక్కడికి రాకపోతే అనిపించింది అనమాట. సో ఇది మేము వచ్చిన కార్ అనమాట, సార్ కారు. ఆడ ఎదురుగే పెట్టారు. అలా తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు అసలు కంపెనీ గుర్తుండదు, కలర్ గుర్తుండదు. తర్వాత చూస్తే కనుక ఎప్పుడన్నా మీ కార్ ఏంటంటే కనీసం వీడియోలో చూస్తుంటే గుర్తుకు తెచ్చుకోవచ్చు మేము ఏ కార్లో వెళ్ళామని. అలా షూట్ చేశాను. నెంబర్ ప్లేట్ అయితే హైడ్ చేస్తాను, వాయిస్ వచ్చేటప్పటికి చేయలేదన్నమాట. ఇది విషయము. ఇక్కడ వర్షం పడుతుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రైడేనా అనుకుంటా, కరెక్ట్గా గుర్తుకులేదు. ఇదే ప్రాబ్లం, ఏంటో అసలు గుర్తులేదు. సో ఇక్కడ ఎక్కడ వెళ్తున్నామంటే థర్స్డేనే, కరెక్ట్. కొంచెం వీడియోస్ అటు ఇటు అయ్యాయన్నమాట. టెంపుల్కి వెళ్తున్నాం మేము. వెనస్డే అనమాట. బాగా గుర్తుంది నాకు. టెంపుల్కి వెళ్తున్నాము లాస్ట్ వెనస్డే వెళ్ళాము. నెక్స్ట్ వెనస్డే కూడా అదే పనిగా గుర్తుపెట్టుకొని వెళ్ళాము అనమాట. చెప్పా కదండి, రాముల వారి టెంపుల్. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరనమాట, పంతులు వారికి క్లోజ్ చేస్తుంది టెంపుల్. అయినా పర్వాలేదు, బయటికి కనిపిస్తారనమాట. విగ్రహం అయితే బయటికి కనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా దండం పెట్టేసుకోండి. అసలు చూపించకూడదు అది అంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. చూపించకూడదు అంటే నేను కూడా చూపించానండి. సో నాకు కూడా తెలుసు, కాకపోతే బయట దాకా అది విజిబిలిటీ ఉందన్నమాట, గుడి క్లోజ్ చేసినా కూడా. సో అందుకే నేను తీసాను. తీయొద్దు అంటే కనుక తీయను. నేను కూడా అట్లా ఆస్వాదిస్తానమాట. మంత్రాలయంలో కూడా లోపల గర్భగుడి దగ్గర నేను తీయలేదు, మీరు చూసుంటే కనుక ఆల్రెడీ లాస్ట్లో. ఇవి వచ్చేసి మాకు కాపలా అనమాట, రోజు మమ్మల్ని చూస్తూ ఉంటాయి కదా. సో మాకు ఇవే అనమాట కాపలా, సెక్యూరిటీ గార్డ్స్ అనమాట అవి. సో అది వర్షం పడుతుందన్నమాట. మేము బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్గా.
సో అందుకని అది చూడండి అక్కడే ఆగిపోయాయి అవి. ఇంక ఇది మన స్వస్థలం కాదు, మనం గేట్ లోపలే ఉండాలనేసి ఆగిపోయాయి. మేము వచ్చేసాం చూడండి, ఆ గ్రిల్లో నుంచి కనిపిస్తున్నారు అనమాట రాముల వారు. అది విషయము. సో అక్కడ కొండ చూడండి, క్యాంపస్ బయటికి రాగానే కొండ కనిపిస్తుంది అనమాట మాకు. ఇది గరుడ స్తంభము, అదే ధ్వజస్తంభం అంటారు, సారీ ధ్వజస్తంభం అనమాట అది. తర్వాత ఇంకా మేము అట్లా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంకా లేచి బయలుదేరేసామన్నమాట. జస్ట్ ఒక 2 minutes కూర్చున్నాము, బయలుదేరేసాం. ఇంకేం చేస్తామండి, గుడి లోపల తెరవలేదు కదా, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, చీకటి పడేటప్పుడు మేము మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, లేకపోతే కష్టము. అందుకని చెప్పేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వర్షం కూడా పడుతుంది, పైగా మేము ఇద్దరమే వచ్చాము, ఒక 4-5 వచ్చింటే మాకు కొంచెం బాగుండేది చీకటి అయినా కూడా. సో అదనమాట విషయము. ఇంకా అది మా హాస్టల్, అత్తికొండ లోపల ట్యాంక్ కనిపిస్తుంది, అది మా హాస్టల్ అనమాట. లోపలికి వచ్చేసాము విశాలంగా, హాయిగా, ప్రశాంతంగా. అది బాస్కెట్బాల్ కోర్ట్ కదండి అనేది, చిన్న కూడా తెలియదు. ఇలా వచ్చి అలా వెళ్ళి కొంతమంది వాళ్ళకి అఫ్కోర్స్ అందరూ వాళ్ళకి పిల్లల్ని వదిలేసి 2 వారాలు అక్కడ ఉండాలి అంటే దట్ ఈస్ నాట్ ఈజీ, బట్ తప్పదు కొన్ని సిచ్యువేషన్స్. ఇది చూడండి ఇంకొక రోజు మెనూ అనమాట. ఇది లంచ్ మెనూనే గ్యారెంటీగా, చికెన్ అనమాట. సారీ లంచ్ కాదు, డిన్నర్ అయింది, సారీ, ఎందుకంటే చికెన్ నైట్కే పెట్టేవాళ్ళనమాట. ఇది మెస్ నైట్ టైము. వర్షం పడుతుంటే మేము ఇలా కప్పేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది సంగతి, ఎంత బాగుంది కదా అసలు. ఇక్కడ చెప్తున్నా, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అది బుధవారం డిన్నర్, ఇది గురువారం వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలా షూట్ చేసేసాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకుందాము, కొన్ని స్నాప్స్ తీసుకుందాము, నాకు తెలియదు అని చెప్పేసి నా రూమ్మేట్ని అడిగితే తను తీస్తుంది అనమాట. కాకపోతే అసలు ఫిల్టర్ పెట్టలేదు, నేను ఫిల్టర్ పెట్టకుండా తీసేసింది, పర్వాలేదు అనమాట. సో ర్యాండమ్గా కొన్ని కదండి మేడం, మీరు కదా తెచ్చారు మా కోసం. చెప్పే ఇది ఆఫ్టర్నూన్ లంచ్. అది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట, మా కొలీగ్స్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ పునుగులు అనమాట. బాగా చేశారు, పునుగులు. ఇది నెక్స్ట్ డే వచ్చేసి మేము అదే ఫ్రైడే పునుగులు తిన్నాము కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక స్టార్ట్ అయ్యాము రిటర్న్ జర్నీ.